హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హర్విల్లు. మనం ఇప్పుడు గన్నవరపు నరసింహమూర్తి గారిచే రచింపబడిన మిత్రలాభం అనే నవల చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వారం రోజుల తరువాత రాఘవన్ హత్య కేసు మళ్లీ మొదలైంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సన్యాసిరావు ఒక సీల్డ్ కవర్ కోర్టుకు సమర్పిస్తూ డిఫెన్స్ వారు ఆరోపించడం వల్ల పోలీసు శాఖ చక్రపాణిపై ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేసింది. ఏఎస్పీ స్థాయి అధికారి వారికి సమర్పించడం జరిగింది. ఆ రిపోర్టు ప్రకారం ఇద్దరు నేరస్తులను బీహార్ నుంచి ఒక కేసు విషయమై తీసుకురావడం జరిగింది. కానీ వాళ్ళు హత్య జరిగిన సమయంలో లాకప్పులో ఉండడం వల్ల వాళ్ళు చేసే అవకాశమే లేదు. కాకపోతే సాక్షి దీప తాను ప్రత్యక్షంగా చూశాను అని కేసులో చెప్పడం వల్ల వాళ్లను ముద్దాయిలుగా పేర్కొనడం జరిగింది. ఆ మర్నాడు వాళ్లను వదిలిపెట్టడం జరిగింది. మా పోలీసుల ఎస్కార్ట్ ఇచ్చి వారిని బీహార్ ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు చివరకు పోలీసులు కూడా వాళ్లను విడిచిపెట్టడంతో వారిని పట్టుకోవడానికి సమయం పడుతోంది. అయినా సరే వారం రోజుల్లో వారిని పట్టుకొని కోర్టు వారి ముందు హాజరుపరుస్తాం అన్నాడు. వెంటనే సందీప్ లేచి, యువర్ ఆనర్, ప్రభుత్వ ప్లీడర్ గారు హత్య జరిగిన సమయంలో విక్రమ్ సింగ్, రామ్ సింగ్లు ఇద్దరూ లాకప్ రూమ్లోనే ఉన్నట్లు చెబుతున్నారు. కానీ సాక్షి దీపగారు మాత్రం తాను చూశానని చెబుతున్నారు. ఒకవేళ నిజంగా వాళ్ళు లాకప్లోనే ఉన్నప్పుడు వాళ్లను ముద్దాయిలుగా ఎందుకు చెబుతున్నారు? వాళ్లను పట్టుకుని హాజరుపరచడం వల్ల ఉపయోగం ఏంటి? అంటే ఈ కేసులో ప్రభుత్వం సరిగ్గా విచారించలేదని తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వ వాదన ప్రకారం వాళ్ళిద్దరూ ముద్దాయిలు కాకపోతే మరి హంతకులెవరు? కేసు పురోగతి, స్టేషన్ రిపోర్ట్ ఎందుకివ్వలేదు? ఏదైనా ఈ కేసులో చక్రపాణిని విచారిస్తే చాలా విషయాలు తెలుస్తాయని నా భావన. కాబట్టి కోర్టు వారు చక్రపాణి సిఐ గారిని ఇంటరాగేషన్ చేయడానికి అనుమతివ్వమని కోరుతున్నాను అన్నాడు సందీప్ కూర్చుంటూ. పర్మిషన్ గ్రాంటెడ్ అన్నాడు జడ్జ్. 10 నిమిషాల తరువాత చక్రపాణి బోనులోకి వచ్చారు. మీ పేరు? చక్రపాణి. మీరు ఆ పోలీస్ స్టేషన్లో ఎన్నాళ్ల నుంచి పనిచేస్తున్నారు? సుమారు 3 సంవత్సరాలు. మీకిది వరకు విక్రమ్ సింగ్, రామ్ సింగ్ తెలుసా? ప్లీజ్ డోంట్ బీ సిల్లీ. వాళ్ళు నాకు తెలియడం ఏమిటి? మరి వాళ్ళని అప్పచెప్పమని ఎందుకు ఉత్తరం రాశారు? 2 సంవత్సరాల క్రితం వాళ్ళ గ్యాంగ్ వచ్చి మన రాష్ట్రంలో ఎన్నో దొంగతనాలు చేసింది. వాళ్ళని చెడ్డీ గ్యాంగ్లని అంటారు. వీళ్ళు చాలా తెగింపు కలిగిన ముఠా. అవసరం అయితే ప్రాణాలు కూడా తీస్తారు. సుమారు 2 నెలల క్రితం ఈ ఊళ్ళో ఓ ఇంట్లో దొంగతనం జరిగి ఆ ఇంటి యజమానిని రాడ్తో కొట్టి చంపారు. ఆ దొంగతనం కేసులో వీళ్ళు అనుమానితులు. అందుకే వాళ్ళను పిలిపించాము. మీరు సంతకం చేసి ఆ లెటర్ని పంపారు. నిజానికి అంతర రాష్ట్రాలలో ఉత్తర ప్రత్యుత్తరాలు చేసినప్పుడు ఎస్పీ అధికారి సంతకం చెయ్యాలి. కానీ మీరెందుకు దాని మీద సంతకం చేశారో ఆ ఉత్తరం రాస్తున్నట్లు ఎస్పీ గారికి తెలుసా? ఆయన అనుమతితోనే రాశాను. సంతకం ఎవరిదన్నది ప్రాధాన్యత కాదు. హత్య జరిగిన రోజు రాత్రి ఎస్ఐ సీతారామారావు గారిని మీరు ఎందుకు పంపవలసి వచ్చింది? ఆ సమయంలో స్టేషన్లో ఇంకెవరూ లేరు. అందుకు పంపవలసి వచ్చింది. కానీ ఆ గొడవ జరిగిన స్థలం అతని జ్యూరిస్డిక్షన్ కింద రాదు. మరి అతన్ని ఎందుకు పంపారు? ఒక్కోసారి ఎవరూ లేనప్పుడు తప్పక పంపిస్తాం. అంటే హత్య జరిగిన సమయంలో మీరు ఒంటరిగా స్టేషన్లో ఉన్నారు. విక్రమ్ సింగ్, రామ్ సింగ్లు ఇద్దరూ లాకప్లో ఉన్నారు. అంతేనా? అవును, అంతే. మరి ఈ హత్య ప్రత్యక్షంగా చూసిన సాక్షి దీపగారు మాత్రం వీళ్ళిద్దరినీ హత్య చేస్తుండగా తాను చూశానని చెబుతుంది. అది పూర్తిగా తప్పు. ఆ సమయంలో వాళ్ళు లాకప్లో ఉంటే హత్య ఎలా చేస్తారు? ఇది శుద్ధ అబద్ధం. అయినా రాత్రి 11 గంటల సమయంలో అక్కడ పెద్దగా లైటింగ్ ఉండదు. వాళ్ళిద్దరినీ అంత కరెక్ట్గా ఆవిడ ఎలా చూడగలిగింది? ఇది వరకు వాళ్ళని ఆవిడ ఎప్పుడైనా చూసి ఉంటే తప్ప ఆ సమయంలో వాళ్లను గుర్తించడం కష్టం. ఇది కావాలని చెబుతున్నట్లు ఉంది అన్నాడు చక్రపాణి. అసలు పోలీసు శాఖ విక్రమ్ సింగ్, రామ్ సింగ్ల ఫోటోలను విడుదల చెయ్యనప్పుడే మిస్ దీపా గారు వాళ్ళిద్దరి చిత్రాలను గీసి పోలీస్ స్టేషన్లో సమర్పించారు. ఆ విషయాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజారాం ద్వారా రూఢీ చేసుకోవచ్చు. ఆమె వాళ్లను గుర్తుపట్టకపోతే ఆ చిత్రాలను ఎలా గీసింది? ఆ చిత్రాలను తీసుకువెళ్ళి మీ కంట్రోల్ రూమ్లోని ఎస్ఐ బలరాం గారికి చూపిస్తే
ఆయనే వీళ్ళిద్దరి ఫోటోలు చూపించాడు. అది కూడా వాళ్ళిచ్చిన వాంగ్మూలంలో ఉంది. కాబట్టి మీ వాదన తప్పు. 9 గంటల 30 నిమిషాల దాకా వాళ్ళు లాకప్లో ఉండడం నిజం. కానీ ఎస్ఐ సీతారామారావు గారిని కావాలనే బయటకు పంపించి ఆ తరువాత ఇద్దరు ముద్దాయిలను మీరే స్వయంగా బయటకు పంపించి ఆ హత్య జరిగేలా చూశారు. ఇది ముమ్మాటికి నిజం అని సందీప్ చెబుతుంటే ప్రభుత్వ ప్రాసిక్యూటర్ సన్యాసిరావు లేచి నిలబడి, అబ్జెక్షన్ యువర్ ఆనర్. హత్య ఎలా జరిగిందో ఒక కథలా వ్రాసుకుని ఇక్కడ చెబుతున్నాడు డిఫెన్స్ లాయర్ గారు. ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ స్థాయిలోనే ఉన్నప్పుడు ఇలా జరిగిందని ఎలా చెప్పగలుగుతున్నారు? కేవలం సాక్షి వాంగ్మూలంతోనే కేసు పూర్వాపరాలు తెలిస్తే ఇంకా పోలీసులు ఎందుకు, పరిశోధన ఎందుకు? అతను కోర్టును తప్పుదారు పట్టిస్తున్నాడు అన్నాడు గట్టిగా. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కేసులో అసలైన కీలక సాక్షి మిస్ దీపని ప్రవేశపెట్టమని కోర్టు వారిని కోరుతున్నాను. సందీప్ కోరికను కోర్టువారు సమ్మతించారు. కొంచెం సేపటికి దీప బోనులోనికి వచ్చింది. మేడం, ఆ రోజు ఏం జరిగింది? అంత రాత్రిపూట మీరెందుకు ఆ జంక్షన్ దగ్గరికి వచ్చారు? ఆ రోజు నేను నా స్నేహితురాని రైల్వే స్టేషన్లో చూడడానికి వెళ్ళాను. ఆమెతో మాట్లాడి నేను ఆటోలో యూనివర్సిటీకి వెళ్తున్న సమయంలో ఈ దారుణ హత్యని చూశాను. ఒక కారుని ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై వచ్చి గట్టిగా ఢీకొనడం, ఆ కారు డ్రైవర్ గాయపడడంతో కిందకు పడిపోవడం, అది డివైడర్ని ఢీకొనడం, ఆ తరువాత ఆ ఇద్దరు వ్యక్తులు పరుగున వచ్చి ఆ వ్యక్తిని కత్తులతో పొడిచి పారిపోవడాన్ని నేను అతి దగ్గరగా ఉంటే ఓ 15 మీటర్ల దూరం నుంచి, అంటే 50 అడుగుల దూరం నుంచి చూశాను. అప్పుడక్కడ లైటింగ్ బాగా ఉండడంతో వాళ్ళిద్దరినీ చూశాను. నా సెల్ ఫోన్లో ఫోటో తీద్దామనుకున్న సమయంలోనే వాళ్ళు మాయమయ్యారు. అందుకే వాళ్ళ రూపం నా మెదడులో నిక్షిప్తమైంది. వాటిని ఇలా చిత్రాలుగా వేశాను అంటూ తను వేసిన చిత్రాలను సందీప్కి అందించింది. సందీప్ వాటిని కోర్టుకు సమర్పించాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసులో అన్నీ బయటకొచ్చాయనే అనుకుంటున్నాను. ఆ రిపోర్టు బయటకు రాకూడదని రాఘవాన్ని వీళ్ళు బెదిరించారు. ఆ కంపెనీ యాజమాన్యం తమ కాంట్రాక్ట్ రద్దు అవుతుందన్న భయంతో అతన్ని భయపెట్టింది. కానీ అతను నిజాయితీపరుడైన ఆఫీసర్ కాబట్టి వీళ్ళ మాట వినలేదు. అప్పుడు ఆ యాజమాన్యంలోని ఓ కీలక వ్యక్తి సాంబశివరావు డైరెక్టర్. అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ చక్రపాణి సహాయం తీసుకుని ఈ హత్యకు పథక రచన చేశారు. చక్రపాణి ఇటువంటి కేసులు డీల్ చేయడంలో బాగా సిద్ధహస్తుడు. అతను ఈ క్రూర హంతకులు విక్రమ్ సింగ్, రామ్ సింగ్లైతే ఈ హత్య సులభం అవుతుందని తెలిసి బీహార్ నుంచి రప్పించి వాళ్ల చేత ఈ హత్య చేయించాడు. కాబట్టి పోలీసులు చక్రపాణిని అరెస్టు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని నిజాలు బయటకొస్తాయి. ఆ నేరస్తుల కాల్ వివరాలు నేను సేకరించాను. అందులో వాళ్ళు చక్రపాణి గారితో మాట్లాడినట్లు కాల్ వివరాల్లో ఉన్నాయి. హత్య జరిగిన రోజుకి వారం రోజుల ముందు వాళ్లతో పలు దఫాలు చక్రపాణి గారు మాట్లాడిన వివరాలు ఇందులో ఉన్నాయి. కాకపోతే చక్రపాణి గారు తన అఫీషియల్ పోలీస్ ఫోన్లో కాకుండా ఇంకొక తన సొంత నంబర్ నుంచి మాట్లాడారు. కాబట్టి ఈ హత్యని చేయించింది చక్రపాణి మరియు సాంబశివరావు. కోర్టు వారు వీటన్నిటినీ పరిశీలించి తగు తీర్పునిస్తారని కోరుతున్నాను అంటూ తన వాదనలు ముగించాడు సందీప్. మళ్ళీ లేచి, యువర్ ఆనర్, ఇంకొక ముఖ్య విషయం మర్చిపోయాను. దీప తాను హత్యను చూశానని పోలీస్ స్టేషన్కు ఫోన్ చేస్తే ఆ ఫోన్ని అందుకున్న చక్రపాణి గారే. అందుకే ఆ మర్నాడు రాత్రి ఆమె మీద హత్యా ప్రయత్నం జరిగింది. అందుకే మేము ఈ కేసుని దాఖలు చేయవలసి వచ్చింది. కాబట్టి కోర్టు వారు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ కూర్చుండిపోయాడు. కేసులో వాదనలు ముగిశాయి. సాయంత్రం 3 గంటలకి కోర్టు ఆర్డర్స్ బయటకు వచ్చాయి. ఈ కేసులో రాఘవన్ హత్య కేసులో చక్రపాణికి సంబంధం ఉన్నట్లు కోర్టు నమ్ముతుంది. అందుకు డిఫెన్స్ లాయర్ చేసిన వాదనలతో కోర్టు పూర్తిగా ఏకీభవించింది. వెంటనే చక్రపాణిని అదుపులోకి తీసుకుని మిగతా ముద్దాయిలిద్దరినీ పట్టుకొమ్మని, ఈ కేసుతో సంబంధం ఉన్న మైనింగ్ కాంట్రాక్ట్ డైరెక్టర్ను కూడా అదుపులోనికి తీసుకుని విచారించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశిస్తున్నాము. ఈ కేసు తదుపరి విచారణలో ఈ నెలాఖరుకి వాయిదా వేస్తున్నారు అంటూ అందులో వివరాలున్నాయి.
ఆ తర్వాత సంఘటనలన్నీ త్వరగా చోటు చేసుకున్నాయి. పోలీసులు చక్రపాణిని, సాంబశివరావుని అరెస్టు చేశారు. అతని ద్వారా వివరాలు సేకరించి అసలు హంతకులైన విక్రమ్ సింగ్, రామ్ సింగ్లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఆ కేసులో సంబంధం ఉండడం వల్ల చక్రపాణిని ఎస్పీ సస్పెండ్ చేయడం జరిగింది. కేసులో సమర్థమైన వాదనలు వినిపించిన సందీప్ని విహారీ, దీపా మైత్రేయి అభినందించారు. విహారీ, ఈ కేసులో నాకన్నా మైత్రేయిని అభినందించాలి. ఆమె బీహార్ వెళ్ళి నానా కష్టాలు పడి విక్రమ్ సింగ్, రామ్ సింగ్ల వివరాలు ఆ ఉత్తరం తేవడంతో కేసు ముందుకు వెళ్ళడానికి బాగా ఉపయోగపడ్డాయి. వారం రోజుల తర్వాత మైనింగ్ కేసులో కూడా వాదనలు మొదలయ్యాయి. అందులో హరిత ట్రిబ్యునల్ తన రిపోర్ట్ని కోర్టుకు సమర్పించింది. ఆ రిపోర్ట్లో బాక్సైట్ మైనింగ్ చుట్టుపక్కల గ్రామాల్లోని పర్యావరణానికి బాగా ముప్పు తెస్తుందని, నీటిని విషపూరితం చేస్తుందని, ప్రజలకు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, కాబట్టి ఈ మైనింగ్ ప్రాజెక్టు కొనసాగించడం పర్యావరణానికి మంచిది కాదని సూచించింది. దాంతో కోర్టు ఆ కాంట్రాక్ట్ని రద్దు చేసింది. ఆ మైనింగ్ని మూసివేసి ఆ ప్రాంత రక్షణకు చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో కూడా జాతీయ హరిత ట్రిబ్యునల్ కోర్టులో అనుమతి లేనిదే ఈ ప్రాజెక్టుని చేపట్టరాదని సూచించింది. ఆ తీర్పుతో ఒక్కసారిగా పల్లెల్లో సంబరాలు మొదలయ్యాయి. పేపర్లన్నీ తీర్పు ప్రభుత్వానికి చెంపదెబ్బ అని సంపాదకీయాలు వ్రాసాయి. సందీప్తో చాలా ఛానళ్లు ఇంటర్వ్యూలని ప్రసారం చేశాయి. అటువంటి సమయంలో ఒక ఘోరమైన సంఘటన ప్రమాదాన్ని కుదిపేసింది. దేశాలను అతలాకుతలం చేసింది. మానవాళికి పెను సవాలు విసిరింది. ఒక వైరస్, అదే కరోనా. చైనాలో పుట్టిన ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థకి చైనా మొదటిసారిగా ఈ వైరస్ గురించి తెలియజేసింది. చైనాతో సంబంధాలు ఉన్న యూరప్, అమెరికాతో పాటు ప్రపంచ దేశాలన్నిటినీ ఈ వైరస్ అత్యంత త్వరితంగా వ్యాపించింది. చైనా వుహాన్ నగరాన్ని లాక్డౌన్ చేసి నెల రోజుల్లో నియంత్రణలోకి తేగలిగింది. కానీ యూరప్ దేశాలైన ఇంగ్లాండ్, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్, ఇటలీ, టర్కీ, అమెరికా వంటి ధనిక దేశాల్లో ఈ వ్యాధి బాగా ప్రబలింది. భారత్లో కూడా నెల రోజులు ఆలస్యంగా ప్రవేశించినా వేగంగా వ్యాపించడం మొదలుపెట్టడంతో భారత్ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. నెల రోజుల్లో సుమారు 80 దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా మూతపడ్డాయి. సుమారు 400 కోట్ల మంది ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు. విమానాలు, రైళ్లు, బస్సులు ఇలా అన్నీ ఆపివేయబడ్డాయి. మాల్స్, సినిమా హాళ్లు అన్నీ మూతపడ్డాయి. ఈ వైరస్ కరోనా జాతికి సంబంధించినదని WHO ప్రకటించింది. దీనికి ప్రజలు ఒకరిని ఒకరు తాకకుండా దూరం పాటించడమే మంచిదని, దీనికి వేరే మందు లేదని, దీనికి వ్యాక్సిన్ కనుగొనడానికి కనీసం సంవత్సరం పడుతుందని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజల స్థితిగతులు ఒక్కసారిగా మారిపోయాయి. అసలు ఇటువంటి వైరస్ల చరిత్రలోకి వెళితే మానవాళిని ఇవి చాలాసార్లు మృత్యుముఖంలోకి తీసుకెళ్లాయని తెలుస్తోంది. ప్రభుత్వ లాక్డౌన్ ప్రకటన వచ్చిన రోజున దీపా, విహారీ, మైత్రేయి అందరూ సందీప్ ఇంటికి రావడంతో వారంతా అక్కడే ఉండిపోవడం జరిగింది. ఎక్కడికి వెళ్ళడానికి లేదు. పోలీసులు, వైద్యాధికారులు ప్రజల సేవలో నిమగ్నమయ్యారు. అయినా రోజురోజుకీ కేసులు పెరగసాగాయి. యూరప్, అమెరికాలో పోలిస్తే మన దేశంలో దీని విస్తరణ కొద్దిగా తక్కువగానే ఉంది. ఇటువంటి వైరస్తో మానవాళి ఎప్పుడైనా బాధపడిందా అని విహారీ ఒకరోజు అడిగాడు. ఇది పల్లె కాబట్టి ఉదయాన్నే వాళ్ళ నలుగురు దూరంగా మాస్కులు వేసుకుని బయటకు వెళ్ళేవారు. అయితే అదృష్టవశాత్తు ఆ జిల్లాలో ఒక వైరస్ కేసు కూడా బయటపడలేదు. ఇదే మొదటిసారి విహారీ. 1918లో ఇదే కరోనా వైరస్ మొదటిసారి ప్రపంచాన్ని కుదిపివేసింది. సుమారు 3.9 కోట్ల మందికి సోకింది. అప్పుడు ప్రపంచ జనాభా 150 కోట్లు మాత్రమే. ఒక భారతదేశంలోనే 1.4 కోట్లు మందికి సోకిందని చరిత్ర చెబుతుంది. అంటే 40% మంది ఉన్న గాంధీజీకి కూడా ఈ వైరస్కి సోకి
చాలా రోజుల పాటు బాధపడినట్లు మొన్న హిందూ పత్రిక ఫోటోతో సహా ప్రకటించింది. అప్పట్లో దానికి స్పానిష్ ఫ్లూ అని పేరు పెట్టారు. అది స్పెయిన్లో పుట్టింది. అలా ఆ వైరస్ ప్రపంచాన్ని 3 సంవత్సరాలు కుదిపివేసింది. ఆ తరువాత 1935 ప్రాంతంలో బెబేలియన్ ప్లేగ్ అని ఇంకో వైరస్ కొన్ని లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. అది అప్పట్లో ఎలకల ద్వారా మనుషులకు వ్యాపించిందని కనుగొన్నారు. ఆ తరువాత 1940లో కలరా. ఇది నీటి కాలుష్యం వల్ల సోకి ఊళ్ళని శ్మశానాలుగా మార్చింది. ఒకసారి అది సోకితే ఇక మరణమే. ఆ తరువాత మలేరియా, మశూచి, ఎయిడ్స్, స్వైన్ ఫ్లూ ఇలా చాలా వైరస్లు మన మీద దాడి చేస్తూనే ఉన్నాయి. ఈ వైరస్ని చైనా వాళ్ళు తమ ప్రయోగశాలలో తయారు చేశారని అమెరికా ఆరోపిస్తోంది అని వివరంగా చెప్పాడు సందీప్. ఈ మహమ్మారి ఎప్పుడు తగ్గుతుంది? దీని తరువాత మన జీవితాలు ఇంకేం కాబోతున్నాయి? మొన్నటి దాకా మన గమ్యం వేరు. ప్రతి వాళ్ళు ఏదో సాధించాలని, ఒకరిపై గెలుపు సాధించాలని, బాగా సంపాదించి ఆస్తులు కూడబెట్టాలని, కార్లు, పెద్ద పెద్ద ఇళ్ళు, ఏసీలు, పొలాలు, కంపెనీలు ఇలాగే సాగింది. ముఖ్యంగా 1990 తరువాత మన గమ్యం మారిపోయింది. అందరూ అమెరికా, యూరప్ వలస బాట పట్టడం, బాగా డబ్బు సంపాదించడం, గ్లోబలైజేషన్ వల్ల మన దేశంలోని నైతికతకు, సాంప్రదాయాలకు విలువనివ్వకపోవడం వల్ల మన భారత సమాజం ఎన్నో మార్పులకు గురైంది. మానవ సంబంధాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. నైతిక విలువలు పతనం అయ్యాయి. కులాంతర, మతాంతర, దేశాంతర వివాహాలు ఎక్కువయ్యాయి. అలాగే విడాకులు కూడా పెరిగాయి. తను సృష్టించిన డబ్బుకే మానవుడు విలువ ఇవ్వడం మొదలుపెట్టాడు. అటువంటి ఈ కరోనా వచ్చి ప్రపంచానికి, మానవాళికి ఒక ఛాలెంజ్ విసిరింది. మనుషుల జీవితాలు తారుమారయ్యాయి. జీడీపీలు తగ్గిపోయాయి. అనేక కంపెనీలు మూతపడుతున్నాయి. ఇప్పటి తరం వ్యవసాయం అంటే విముఖతం చూపేవారు. లవకుశ ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం మీద మొగ్గు చూపుతారేమో అన్నాడు విహారీ. కొంచెం సేపు మౌనం దాల్చిన తరువాత మైత్రేయి, నా ఉద్దేశంలో ఇది కొన్నాళ్ళు సాగుతుంది. మనం ఇదివరకటిలా బయటకు వెళ్లే అవకాశాలు కనీసం 1-2 సంవత్సరాల దాకా ఉండవు. ఈ వైరస్కి వ్యాక్సిన్ కనుగొనేదాకా మనం ఎడమెడంగా దూరంగానే ఉండాలి. రైళ్లలో, బస్సుల్లో, విమానాల్లో ప్రయాణాలు చేయలేము. అలాగే చాలా కంపెనీలు ఉద్యోగాలను తగ్గించేయొచ్చు. విదేశాలకు వెళ్లిన మన యువత తిరిగి మన దేశం వచ్చేయవచ్చు. ఇక్కడ కూడా ఉద్యోగాలు ఉండవు. ప్రభుత్వం జీడీపీ 2 దాకా పడిపోతుందని చెబుతున్నారు ఆర్థికవేత్తలు. కాబట్టి నా ఉద్దేశంలో మళ్ళీ యువత వ్యవసాయం మీద మొగ్గు చూపుతారు. లేకపోతే బ్రతకలేరు. అంటే చర్విత చరణం. 100 సంవత్సరాల క్రితం ఎలాగుండేదో మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే ఉండొచ్చు. భూమి గుండ్రంగా ఉందన్న సామెత నిజమవుతుందేమో అంది. దీప మౌనంగా ఉండడం చూసి సందీప్, దీపా, నువ్వేంటి మాట్లాడడం లేదు? నేను ఏం జరగబోతోందో అన్నీ రోజూ ఆలోచిస్తున్నాను. అందరూ ఈ తరం యువతని అంటున్నారు. కానీ వారిదే విధంగా తప్పు? ఈ కాలం తల్లిదండ్రులు వాళ్ళ పడ్డ బాధలు తమ పిల్లలు పడకూడదని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి చదివించి వాళ్ళ మంచి భవిష్యత్తుకి బాటలు వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే నేటి తరం వాళ్ళు ప్రవర్తిస్తున్నారని నా భావన. కాకపోతే ఇప్పుడు సమస్యలు రావచ్చు. ఇప్పటి యువతకు సమస్యల్ని ఎదుర్కొనే అనుభవాలు తక్కువ. తల్లిదండ్రులు వారికి ఏ సమస్య వచ్చినా వాళ్లే పరిష్కారం చూస్తున్నారు. దాంతో వారికి ఎదుర్కొనే అవకాశాలు దొరకలేదు. బహుశా దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడవచ్చు. నిజంగా ఈ అమెరికా జీవితం, డబ్బు సంపాదన, ఇళ్ళు, అందమైన కార్లు, వీటి వల్ల ఈనాటి తల్లిదండ్రులకేమిటి లాభం? అమెరికాలో వాళ్ళు అనుభవిస్తుంటే ఇక్కడ వృద్ధ దంపతులు ఎన్నో ఇబ్బందులు, బాధలు పడుతూ బయటికి ఆనందంగా ఉన్నామని లోకాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్వం ఉమ్మడి కుటుంబాలున్నప్పుడు తల్లిదండ్రులకు వాళ్ళ వృద్ధాప్యంలో కొడుకులు కానీ, కూతుళ్ళు కానీ సాయం చేసేవారు. అందుకే వృద్ధాప్యంలో వారికి ఏ సమస్యలుండేవి కావు. కానీ ఇప్పుడు డబ్బు పంపిస్తున్నారేమో కానీ వాళ్ళ దగ్గర ఉండడం లేదు. వయసు ముదిరిన తరువాత తండ్రిని బాత్రూంకి, తల్లికి వంటల్లోనూ సహాయపడితే అది గొప్పదనం. అప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారు. అందుకే నేడు చాలామంది వృద్ధ తల్లిదండ్రులు
ఫ్లాట్లను ఇళ్లను వదిలి వృద్ధాశ్రమాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది నేటి తరం తల్లిదండ్రుల స్వయం కృతాపరాధం. వీళ్లే పిల్లల్ని తమ గొప్ప కోసం అమెరికా, ఆస్ట్రేలియాలకు పంపి చివర్లో నానా బాధలు పడుతున్నారు. దానికి ఉదాహరణ మా నాన్నగారు. మా అన్నయ్యకు లక్షలు ఖర్చుపెట్టి అమెరికా పంపించారు. దానివల్ల వాడు ఎన్నో బాధలు పడ్డాడు. మౌనంగా తమ బాధలు భరించింది. ఏదో సందీప్ గారి సహాయం వల్ల కేసు గెలిచి మళ్లీ తమ ఆస్తిని దక్కించుకున్నాడు. లేకపోతే వాడి జీవితం నాశనం అయ్యేది అంది సుదీర్ఘంగా మాట్లాడుతూ దీప. ఇలా 2 నెలల తరువాత లాక్డౌన్ ఎత్తివేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఎన్నో రిస్ట్రిక్షన్స్ ప్రకటించింది. 6 నెలల దాకా బస్సులు, రైళ్లు, విమానాలు పునరుద్ధరించలేదు. ఇప్పటికీ 80% మంది ఇళ్లలోనే ఉంటున్నారు. వేల మంది అమెరికాలో ఉద్యోగాలు వదిలేసి ఇండియాకొచ్చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగింది. ప్రజలు తమ జీవన విధానంలో మార్పులు చేసుకున్నారు. చాలామంది యువకులు వ్యవసాయం వైపు మొగ్గు చూపరు. ప్రభుత్వం చాలా పథకాలను ఎత్తివేసింది. ప్రజలు విలాసాలను తగ్గించుకున్నారు. ఉమ్మడి కుటుంబాలు పెరిగాయి. ఒంటరిగా ఉండటాలు తగ్గాయి. సమాజంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దుబారా తగ్గించారు. ప్రజలు చాలా తక్కువ మందితో తక్కువ ఖర్చుతో జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్, సినిమా రంగం, విద్యారంగాలు బాగా నష్టాలు చవిచూస్తున్నాయి. ప్రజల్లో ఒక విధమైన నైరాశ్యం, నిర్లిప్తత చోటు చేసుకుంది. లేకపోతే వాడి జీవితం నాశనం అయ్యేది అంది సుదీర్ఘంగా దీప. వేల మంది అమెరికాలో ఉద్యోగాలు వదిలేసి ఇండియాకొచ్చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగింది. ప్రజలు తమ జీవన విధానంలో మార్పులు చేసుకున్నారు. చాలామంది యువకులు వ్యవసాయం వైపు మొగ్గు చూపారు. ప్రజలు కొత్త ప్రదేశాలకు వెళ్లడం తగ్గించారు. పెళ్లిళ్లు చాలా తక్కువ మందితో తక్కువ ఖర్చుతో జరుగుతున్నాయి. ప్రజల్లో ఒక విధమైన నైరాశ్యం, నిర్లిప్తత చోటు చేసుకుంది. నెల రోజుల తరువాత సందీప్ తన పల్లెలో ఇంటి దగ్గర తోట పని చేస్తున్నాడు. మైత్రేయి ఢిల్లీ వెళ్ళి నెల రోజులకు పైనే అయింది. విహారీ వ్యవసాయం చేసుకుంటున్నాడు. కాకపోతే ఆ మైనింగ్ కంపెనీ వాళ్ళు ఆ ఊళ్ళోనే ఉండి ప్రజల్లో గొడవలు సృష్టిస్తున్నారని చెప్పాడు. వాళ్ళని ఆ ఊరు నుండి పంపించాలని విహారీ ప్రయత్నాలు చేస్తున్నాడు. 2 వారాల క్రితం అతని మీద దాడి జరిగితే తప్పించుకున్నారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని చెప్పాడు. దీప తన ఊరు వెళ్ళిపోయింది. ఆ సమయంలో దీప నుంచి ఫోన్ వచ్చింది. తన అన్నయ్య శ్రీహర్ష వచ్చాడని, ఇక ఇక్కడే ఉంటాడని, కాబట్టి ఒకసారి రమ్మని పిలిచింది. కానీ ఆ సమయంలో పొలం నూర్పు పనులు అవుతుండడంతో వెళ్ళలేకపోయాడు. వారం రోజుల తర్వాత దీప వాళ్ళింటికి వెళ్ళాడు. శ్రీహర్షలో ఇప్పుడు బాగా మార్పొచ్చేసింది. పూర్వపు దూకుడు తగ్గింది. సందీప్ని చూడగానే లేచి కావలించుకున్నాడు. ఒక్కసారిగా అతని కళ్ళు చెమర్చడం సందీప్ గమనించాడు. ఏం జరిగింది? అన్నీ మర్చిపో, బీ హ్యాపీ అన్నాడు సందీప్. సందీప్, నీ సహాయం లేకపోతే నేను ఈరోజు ఇండియాకి వచ్చేవాణ్ణి కాదు. నువ్వు ఏం చెప్పాలో గాని ఆ రంగనాథ్ లాయర్ గారు నా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఎన్నో పిటిషన్లు వేశాడు. అమెరికాలో కోర్టుల్లో కేసులు వేయడం, గెలవడం చాలా కష్టం. అతను చాలా ధనవంతుడు, గొప్ప లాయర్ కాబట్టి నన్ను బయటపడేశాడు. దానివల్ల నేను కేసు గెలిచి మళ్ళీ ఆ కంపెనీ నా పరమైంది. నన్ను మోసం చేసిన వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు. కానీ నాకెందుకో అమెరికా అంటే ఎలర్జీ పుట్టింది. ఇక అక్కడ ఉండబుద్ధి కాలేదు. అందుకే నీ స్నేహితుడి ద్వారా ఆ కంపెనీని అమ్మేసి వచ్చేశాను. ఇక నేను ఇక్కడే ఉండి అమ్మా నాన్నలకు సేవ చేసుకుంటూ గడిపేస్తాను. ఇందుకు కారణమైన నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు అన్నాడు శ్రీహర్ష. నేనెక్కడో చదివాను, అందమైన పచ్చటి లోయను చూడాలంటే ఎత్తైన కొండని కష్టపడి ఎక్కాలి. జీవితం కూడా అంతే. కష్టాలు, నష్టాలు, బాధలు, ఆనందాలు వస్తూ పోతుంటాయి. ఏవీ శాశ్వతం కాదు. ఇక్కడే ఉంటానన్న నీ నిర్ణయం చాలా గొప్పది. కొడుకుగా నీ బాధ్యత ఇప్పుడు మొదలవుతుంది. మీ నాన్నగారు, అమ్మగారు చాలా అదృష్టవంతులు అన్నాడు సందీప్. సందీప్ గారు, ఆ రోజు మా దీప వివాహం గురించి మీరు చెప్పినప్పుడు నేను మీ మాటను మన్నించలేదు. అందుకు క్షమించండి. మీ గురించి మీరు మీ స్నేహితులకు చేస్తున్న సహాయాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. మీలాంటి వారు అరుదుగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను. కొద్ది రోజుల్లోనే దీప పెళ్లి విహారితో జరిపిస్తాను అన్నాడు పరమేశ్వరం.
ఆ మాటలు లోపలి గదిలోంచి వింటున్న దీప కళ్ళల్లో నీరు. సందీప్ లాంటి వారు బయటకు సాదాసీదాగా కనిపిస్తారు, కానీ వాళ్ళు మంచు పల్లకి లాంటి వాళ్ళు. ఇతరుల కోసం చాలా చేస్తారు. అతనే లేకపోతే ఇన్ని చిక్కులు విడేవి కాదు. ఆ రోజంతా సందీప్ అక్కడే ఉన్నాడు. శ్రీహర్ష, సందీప్ తమ కాలేజీ కబుర్లు నెమరువేసుకున్నారు. ఏటికి వెళ్ళారు, తరువాత పొలానికి వెళ్ళారు. చాలా రోజుల తరువాత సందీప్కి తృప్తి అనిపించింది. తను న్యాయవాది వృత్తిని ఎంచుకున్నప్పుడు ఎన్నో ఆలోచనలు, కానీ ఇప్పుడు తను తీసుకున్న నిర్ణయం మంచిదనిపించింది. న్యాయవాది వృత్తి అనేది చాలా గొప్పది. డబ్బు సంపాదన కాదు, తోటి వాళ్లకు సహాయం చేసే అవకాశాలు ఇందులో ఎక్కువ. ఆ మన్నాడు తన ఊరు బయలుదేరి వచ్చేశాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.